స్తోత్రం ప్రభువా, వాక్యాలు వెళ్తున్నాం, మీరు మాట్లాడమని ఇస్తున్నాం ప్రస్తుతం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక, రెండో తిమోతి పత్రిక మొదటి వచనం రాస్తాడు, పాల్ అండ్ అపోజిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. పౌలును నేను యేసుక్రీస్తు యొక్క అపోస్తులని అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి 12 అపోస్తుల్లో యూదా ఉండే, కానీ యూదా క్రీస్తు విరోధి అయి మరి చనిపోయాడు. క్రీస్తును అప్పచెప్పిన యూదా యేసు ప్రభు వెంబడే తిరిగి యేసుని అప్పచెప్పాడు. కొందరు అట్లా ఉంటారు, అర్థమవుతుందా? హల్లెలూయా కదండి. ప్రేయర్ పవర్లో వస్తూ ఉంటారు, కొందరు మరి ఉల్టా ఉంటారు. మీ వాట్సాప్లో, మీ యూట్యూబ్లో జాగ్రత్త పెట్టుకోండి. ఈ ప్రేయర్ పవర్లో ఉండి వేరే వాళ్ళ బోధలు దీంట్లో పెడుతున్నారు. आप प्रेयर पावर में रहकर दूसरे लोगों की शिक्षा इसमें रख रहे हैं. గాడ్స్ గ్రేస్ మినిస్ట్రీ అని ఇట్లాంటివన్నీ మన దాంట్లో పెడుతున్నారు. गॉड ग्रेस मिनिस्ट्री ऐसे कुछ उसमें रख रहे हैं. ఆ తప్పుడు బోధలకు అది ఇది మిక్స్ చేసారు అనుకో, మీది ఇంకో బోధ తయారవుతుంది. वह यह मिलाकर आप दूसरी शिक्षा में चले जाएंगे. అవన్నీ మీరు డిలీట్ చేసుకోండి. वह सब आप डिलीट कर लीजिए. వాళ్ళనే డిలీట్ చేయండి మీ గ్రూప్లోకి వెళ్ళి. वह ग्रुप को ही आप डिलीट कर लीजिए अपने फ़ोन में से. ఏది వాడినా జాగ్రత్తగా వాడాలి. जो भी कुछ आपको इस्तेमाल करना है होशियारी से कीजिए. మనం ఒక బోధ మీద పోతున్నాం, అపోస్తుల బోధ మీద పోతున్నాం. हम प्रेरितों की शिक्षा में जा रहे हैं. అట్లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం ఏం చేయలేం కాబట్టి वैसे लोग रहते हैं, उन्हें हम कुछ भी नहीं कर सकते. వాళ్ళు అలాంటి మరి చెడగొట్టే పని చేస్తూ ఉంటారు. वो बुराई की तरफ लेके जाने के काम करते हैं. సంఘం మంచిగా నడుస్తూ ఉంటే దాన్ని చెడగొడతా ఉంటారు. कलीसिया अच्छी तरह चलता रहता है, उसे खराब करते हैं. ఎవరైనా అలాంటి బోధలు పెడితే నాకు చెప్పండి. वैसे भी कुछ शिक्षा को रखे थे मुझे మీరు बताइए. మాత్రం మీ గ్రూప్లోకి వెళ్ళి అట్లాంటి వాళ్ళని డిలీట్ చేసుకోండి. वैसे लोगों को आप ग्रुप में से डिलीट कीजिए. అర్థమైంది? ఎందుకంటే ఒక బోధ మీద పోతున్నాం. हम एक शिक्षा पर चल रहे ఈ हैं. అపోస్తుల బోధ అపోస్తుల కార్యాల నుంచి 400 సంవత్సరాలు నడిచింది. प्रेरितों के काम 400 साल से चल रहा है. దాని తర్వాత ఈ అపోస్తుల బోధను తీసేసి క్రైస్తవ మత బోధ తయారు చేశారు. उसके बाद से प्रेरितों के काम निकाल कर यीशु मसीह का मत ठहराया गया है. దాని ద్వారానే రోమన్ క్యాథలిక్ చర్చ్ కానీ తక్కిన దానికి వెళ్ళి బయటకు వచ్చిన లూథరన్ చర్చెస్, రకరకాల చర్చెస్ అన్నీ వచ్చేసినాయి. उसकी वजह से विभिन्न प्रकार के चर्च, रोमन कैथलिक, लूथरन चर्च बाहर आए. అయితే వాళ్ళు బయటకు వచ్చి కూడా అన్ని మార్పులు వచ్చినాయి, కానీ అపోస్తుల బోధలకు ఇంకా వస్తలేరు వాళ్ళు. उसमें सब बदलाव आए हैं, लेकिन वो प्रेरितों के काम में अभी नहीं आ रहे हैं. ఉల్టా ఏం చేస్తారంటే మనమున్న అపోస్తుల బోధలకు వెళ్ళి దాంట్లో మళ్ళీ వెనుకకు రమ్మంటున్నారు. हम जो प्रेरितों की शिक्षा में हैं उसको वो पीछे आने के लिए बोलते हैं. మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్జానికి పోం. మనం पिता पुत्र परमेश्वर के बपतिस्मा में हम नहीं जाते. మళ్ళీ వెనక్కి పోతాం. ఎట్లా అయిపోతాం మనం? हम कैसे जाते हैं? సత్యం తెలిసినాక. उद्धार पाने के बाद. అపోస్తుల బోధ ఏ నామం బాప్జం? అది प्रेरितों के नाम में कौन से नाम का बपतिस्मा है? యేసుకృష్ణ బాప్జమే. यीशु मसीह के नाम का बपतिस्मा है. కుమార పరిశుద్ధాత్మ పేరేందో అర్థమైంది మనకు. पिता पुत्र पवित्र आत्मा का नाम क्या है हमें समझ में आया है. హల్లెలూయా. हालेलुया. అలా వెనకకు మనం పోవడానికి వీల్లేదు. पीछे जाना हमें नहीं కానీ है. యేసు ఎంబడి నడుస్తూ దగ్గరే ఉంటే వాడే యేసుని మోసం చేసిండు. यीशु मसीह के साथ चलकर उनके पास रहकर उन्होंने ही उसको धोखा दिया था. అంటే ప్రేయర్ పోర్లో మోసగాళ్ళు ఉండరు అనే గ్యారెంటీ ఏం లేదు. प्रेयर पर में धोखेबाज नहीं रहेंगे इसकी गारंटी नहीं है. తోడేలు గొర్రె చర్మం వేసుకొని గొర్రెల మధ్యలో ఉండి గొర్రెని ఎత్తుకుపోతుందంట लोमड़ी भेड़ियों के बीच में उनका चर्म डालकर बीच में ही रहती है, అని బైబిల్లో రాస్తున్నారు. ऐसा बाइबल में लिखा है. వాడు తోడేలను చూసి పక్కకున్న గొర్రె జాగ్రత్తగా ఉండాలి. लोमड़ी को देखकर भेड़ियों को चौकन्ना रहना है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. కాబట్టి అట్లాంటి వారికి జాగ్రత్తగా ఉండండి. वैसे लोगों से होशियार रहिए. అయితే యూదా చనిపోగానే यहूदा मरते ही ఆ స్థలంలో మత్తి అని అపోస్తులు ఎన్నుకున్నారు. उसके स्थान पर मती नामक एक शिष्य को चुना गया. చీటీలు వేసి ఎన్నుకున్నారు. చీట్లు वो चीटी डालकर देख रहे थे. ఒక చిన్న పిల్లలతోనో యువంతోనో ఇట్లా లేపించి ఆ మత్తియ పేరు వచ్చింది, ఈయన అపోస్తులు అన్నారు. एक बच्चे से चीटी उठाकर मती का नाम आया है, यही एक प्रेरित है. కానీ ఆ చిట్టీలు వేసి ఎత్తుకునేది పాత నిబంధన పద్ధతి, కొత్త నిబంధన పద్ధతి కాదు. కొత్త నిబంధన పద్ధతి ఏంటంటే ఆత్మతో దేవుడు మాట్లాడతాడు, ఆత్మ ప్రేరేపణతో దేవుడు మాట్లాడతాడు, ప్రవచనంతో మాట్లాడతాడు, లేకపోతే ఒక భవిష్యవాణితో దేవుడు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ఎన్నుకోబడతాడు. పౌలు అంటుండు, నేనే ఆ వ్యక్తిని, దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని అంటుండు.
पुराने नियम में चिट्ठी उठाकर ऐसा चुनना वो पुराने नियम में था, लेकिन नए नियम से मैं आत्मा के अनुसार, भविष्यवाणी के अनुसार पौलुस यही कहता है, मैं उसी की तरह आया हूँ। హల్లెలూయా. हालेलुया। కాబట్టి అపోస్తలుడు అనుకున్న మత్తయి పేరు బైబిల్ ఎక్కడ కనబడదు, సేవ చేసినట్టు. मत्ती का नाम कहीं पर भी नहीं दिखता है, सेवा किए वैसा बाइबल में। హల్లెలూయా. हालेलुया। అదే ఆ యూదామైన స్థలంలో ఎవరు వచ్చారు? यहूदा के जगह पर कौन आए थे? పౌలు వచ్చాడు. पौलुस आए थे। ఇక పౌలు అంటాడు, నేను అపోస్తలుని. पौलुस मैं प्रेरित के रूप में ठहर कर। హల్లెలూయా. हालेलुया। మూడో వచనం మాట్లాడతాడు. तीसरे वचन में बताते I हैं, thank God whom I serve from my forefathers with pure conscience, that without ceasing I have remembrance of thee in my prayers night and day. Hallelujah. हालेलुया। పౌలు అంటున్నాడు, पौलुस बताते हैं, నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నా, मैं परमेश्वर का धन्यवाद करता हूँ ఎందుకంటే నా పితరులు సేవ చేస్తున్న సేవనే నేను కొనసాగిస్తున్నా అంటున్నాడు. जो मेरे बाप दादाओं ने सेवा की थी, मैं उसी को चौकन्ना कर रहा हूँ, హల్లెలూయా. उसी को कर रहा పౌలిక हूँ। పితరులు దేవుని సేవ చేశారు, దేవుని భక్తులై ఉన్నారు. ఏ దేవుని భక్తులు? पौलुस के बाप दादा किसकी सेवा की थी और किसके भक्त थे? యెహోవా यहोवा के भक्त थे। కదండి. పౌలు కూడా యెహోవానే సేవించిండు. पौलुस ने भी यहोवा की सेवा की थी, అంతకుముందు సౌలుగా ఉన్నప్పుడు सबके सामने सौल के रूप में रहकर। యెహోవా విషయంలో ఆసక్తి కలిగిన వ్యక్తి అన్న. यहोवा के विषय में उन्हें बहुत सी आशा थी, అది వాళ్ళ పితరులు చేసిన అట్లనే. उनके बाप दादाओं ने वह किया था, వాళ్ళ పితరులు కూడా భక్తి పరులే. उनके बाप दादा भी भक्तिवान थे। ఆ రోజులో దేవుని పేరు ఏం పేరు? उन दिनों में परमेश्वर का नाम क्या था? यहोवा। यहोवा था। ఆ యెహోవా భక్తి పరులే. वह यहोवा के भक्तिवान थे। హల్లెలూయా. हालेलुया। కదండి. ఇప్పుడు అంటున్నాడు, आप कह रहे हैं ఇప్పుడు ఈయన మారిండు కదా, ये बदल गए हैं, యెహోవా నుంచి ఏ భక్తికి మారిండు? यहोवा की भक्ति से किस भक्ति में बदल गए हैं? యేసు అనే భక్తికి మారిండు. यीशु की भक्ति में बदल गए हैं। హల్లెలూయా. हालेलुया। పౌలు అంటున్నాడు, पौलुस कहते हैं, మా పితరులు ఏ దేవుని సేవించారో ఇప్పుడు నేను అదే దేవుని సేవిస్తున్నా అంటున్నాడు. मेरे बाप दादा ने जिसकी सेवा की थी, मैं भी उसी की सेवा कर रहा हूँ। అంటే ఇప్పుడు సేవించే దేవుడు ఎవరినా? मैं अभी किसकी सेवा कर रहा हूँ? యేసు ప్రభు. यीशु मसीह की। పితరులు చేసిన దేవుని భక్తి ఏది? बाप दादा ने किसकी सेवा की थी? యెహోవా. यहोवा की। కాబట్టి దాని అర్థం ఏమొస్తున్నది? యెహోవా యేసు మా పితరులు చేసిన దేవునికే నేను కూడా చేస్తున్నా అంటున్నాడు. इसका मतलब ये हो यहोवा की सेवा उनके बाप दादा की थी और मैं यीशु की कर रहा हूँ, वह एक ही है। హల్లెలూయా. हालेलुया। ఆ పితరులు యెహోవాకు చేశారు, हम बाप दादाओं ने यहोवा की सेवा ఆయన की थी, దేవుడే. वह परमेश्वर है। నేను యేసుకు చేస్తున్నా, मैं यीशु की सेवा कर रहा हूँ, నేనే యెహోవా అని చెప్తుండు. यही यहोवा है। హల్లెలూయా. हालेलुया। నా పితరులు భక్తి పరులు, हमारे बाप दादा भक्ति में थे, కాబట్టి నేను అదే భక్తిలో నడుస్తున్నా. मैं भी उसी भक्ति में चल रहा हूँ। హల్లెలూయా. हालेलुया। ఓ తిమోతి, నీ కొరకు రాత్రి పగలు ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు. तिमोथी, आपके लिए मैं दिन रात प्रार्थना कर रहा हूँ। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। నువ్వు రక్షణలోకి వచ్చినావు, आप उद्धार में आए हैं, నువ్వు యేసు ప్రభువుని నమ్మినావు, आप यीशु मसीह को जान लिए యేసు हैं, ప్రభు ద్వారా నీ పాపాలు పోయినాయి, यीशु मसीह के लहू से आपके पाप गए हैं, యేసు రక్తం నీ పాపాలు కడిగేసిండు. आपने आपके पापों को उसने धो दिया है। హల్లెలూయా. हालेलुया। కదండి. ఆ పితరులు నడిచిన త్రోవల్ని పౌలు కూడా నడుస్తున్నాం. उनके बाप दादाओं के रास्ते में पौलुस चल रहे हैं। హల్లెలూయా. हालेलुया। కదండి. ఇప్పుడు మీరు నడిచే త్రోవల్ని మీ పిల్లలు కూడా నడుచుదురు గాక. आप चल रहे सो रास्ते में आपके बच्चे चलने पाए। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। నువ్వు సత్యలోకి వచ్చినాక నీ పిల్లలు లోకంలో కలిసిపోయి నరకానికి పోవాలనా? आप सच्चाई में आने के बाद आपके पिता लोग संसार में जाकर नरक में जाएंगे क्या? కొందరి జీవితాలు చూస్తున్నా, कुछ लोगों के जीवन में हम देखते हैं, పితరులు భక్తిలో నడుస్తా ఉన్నారు, उनके बाप दादा भक्ति में चलते हैं, పిల్లలు లోకంలో నడుస్తా ఉన్నారు. लेकिन बच्चे संसार में అంటే जाते हैं। వీళ్ళ భక్తి 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 చేస్తున్నారు, పిల్లలను పట్టించుకోవట్లేదు. ये भक्ति कर रहे हैं लेकिन बच्चों को नहीं पकड़ ले रहे हैं। పిల్లలు నరకానికి పోవాలా? बच्चे क्या नरक को जाना है? హల్లెలూయా. 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 నువ్వు భక్తి చేస్తున్నావు మంచిదే, आप भक्ति कर रहे हैं, अच्छा నువ్వు है। రక్షణ నడుస్తున్నావు आप మంచిదే, उद्धार में चल रहे हैं, अच्छा है। సేవలో నడుస్తున్నావు आप మంచిదే. सेवा में चल रहे हैं, अच्छा है। పిల్లలు కూడా నడవాలి. आपके बच्चे को भी चलना నీ है। పిల్లలు నరకానికి పోవడానికి వీల్లేదు. आपके बच्चों को नरक नहीं जाना है। నీకంటే గొప్ప సేవకులు అవుదురు గాక. आपसे महान सेवक बनने पाए। నీకంటే గొప్ప సేవకులు అవుదురు గాక. आपसे महान सेवक बनने पाए। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కదండి. ఇక్కడ రాస్తున్నాడు 5వ వచనంలో, यहाँ पर लिखा है 5वें वचन में, when I call to remembrance the unfeigned faith that is in thee, which dwelt first in thy grandmother Lois and mother Eunice, and I am persuaded that in thee also. Hallelujah. हालेलुया। Hallelujah. हालेलुया। పౌలు భక్తుడు అంటున్నాడు, पौलुस कहते ఓ हैं, తిమోతి, ओ तिमोथी, నీ లోపల आपके अंदर హల్లెలూయా హల్లెలూయా. స్థిరమైన విశ్వాసం ఉన్నది, स्थिर विश्वास है, కదల్చబడని విశ్వాసం ఉన్నది. जो डोलता नहीं वो विश्वास है। హల్లెలూయా. హల్లెలూయా. కదండి. తిమోతి యొక్క విశ్వాసం ఈయన యవనస్తుడే ఎంత గట్టిగా ఉండో పౌలు భక్తుడు చెప్తున్నాడు.
तिमोथी एक युवक है, उनका विश्वास कितना घटे ये बता रहे हैं। బైబిల్ రాస్తా ఉంటాడు యవనస్తులు తప్పకుండా తొట్టిల్తారని. बाइबल में लिखा है युवक लोग बहुत सी बार डोलते हैं, ఎందుకంటే లోకం అట్లాడిది. क्योंकि संसार उस प्रकार है। యవనస్తులను చెడగొడతా ఉంటది. युवक लोगों को डोलने लगा యవనస్తులు చెడిపోతా ఉంటారు. यवन लोग बुरे रास्ते पर चलते हैं, రకరకాల బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు. उन लोगों को बहुत से बुरे दोस्त होते हैं। ఆ దోస్తుల మరి తిరగాల కాబట్టి తిరిగి వాళ్ళతోనే చెడిపోతా ఉంటారు. दोस्तों के साथ फिरना चाहिए, फिर कर वे भी खराब हो जाते हैं। యవనస్తులు అయి ఉండి నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావు. यवन के रूप में रहकर उनके विश्वास को वो बचा रहे हैं। హల్లెలూయా. हालेलुया। ప్రేయర్లో దేవుడు చాలా మంది యవనస్తుల్ని రక్షిస్తూ వచ్చాడు. प्रेयर पर में बहुत से जवान लोगों को यीशु ने उद्धार में लाया है। వాళ్ళు పెద్ద మనుషులు అయి ఉండొచ్చు కానీ ముందు వాళ్ళు యవనస్తులే. वो आप बूढ़े हुए होंगे लेकिन एक टाइम समय में जवान थे। हालेलुया। ప్రేయర్ పర్ స్టార్ట్ అయినప్పటి నుంచి प्रेयर पर जब से स्टार्ट हुआ है तब से పిల్లలు చిన్నప్పటి నుంచి రక్షణలోకి వచ్చేసారు. छोटे बच्चे बचपन से उद्धार में आए हैं। హల్లెలూయా. हालेलुया। యవనస్తులు రక్షణలోకి వచ్చేసారు. जवान लोग उद्धार में आए हैं। లోకల్లో ఫ్రెండ్స్ ఉంటారు संसार में दोस्त होते हैं కానీ ఏం చెడిపోరు. लेकिन- 10 మంది ఫ్రెండ్స్ ని రక్షణలోకి తీసుకొస్తారు. लेकिन वे बिगड़ते नहीं, 10 लोगों को उद्धार में लाते हैं। हालेलुया. हालेलुया। हालेलुया. हालेलुया। हालेलुया. हालेलुया। అంటే వాళ్ళ యవనాన్ని కాపాడుకుంటున్నారు. वो अपने जवानी को बचा रहे हैं। हालेलुया। దేవుల్లో ఉంటున్నారు. परमेश्वर में रहकर, పరిశుద్ధంగా ఉంటున్నారు. पवित्र रहकर చెడిపోతలేరు వాళ్ళు. वो बिगड़ रहे नहीं हैं। హల్లెలూయా. हालेलुया। కదా నేను యవనస్తుడే ये एक जवान व्यक्ति है, కానీ కదల్చబడని విశ్వాసంతో గట్టిగా ఉన్నాడు ఆయన. बिना डोलने वाले विश्वास में स्थिर है। పౌలు భక్తులు అంటున్నాడు पौलुस कहते हैं ఈ విశ్వాసము ये विश्वास మీ తల్లిలో చూసిన అంటున్నాడు. आपकी माँ में मैं देखा हूँ, మీ తల్లిలో చూసిన అంటున్నాడు. आपकी माँ में देखा हूँ। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అంటే తల్లి విశ్వాసం బట్టే ఈ తిమోతి కూడా విశ్వాసంలోకి వచ్చాడు. उनकी माँ को लेकर तिमोथी भी विश्वास में आए हैं। హల్లెలూయా. हालेलुया। అంటే చాలా మంది అలా తల్లిదండ్రుల యొక్క విశ్వాసం బట్టి పిల్లలు విశ్వాసంలో సాగిరాలు. वैसे बहुत से लोग माँ बाप के विश्वास से बच्चे विश्वास में आते हैं। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మా నాయన మా అమ్మ ఇంత భక్తి చేశారు, हमारी दादी ने इतनी भक्ति की है, నేను కూడా అట్లా చేస్తా. मैं भी वैसा करूंगा। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు వీళ్ళ అమ్మలో ఆ విశ్వాసం చూసిన అంటున్నాడు. इनकी माँ का विश्वास मैंने देखा है, बोल వాళ్ళ रहे అమ్మ हैं। పేరు యూనిస్. उनकी नानी का नाम यूनिस है। హల్లెలూయా. हालेलुया। అంతేకాదు మీ అమ్మమ్మ లోపల కూడా ఇదే విశ్వాసం చూసిన ఆమె పేరు आपकी లూయిస్ नानी में भी అంటున్నాడు. यही विश्वास था। హల్లెలూయా. हालेलुया। విశ్వాసంలో గట్టిగా ఉండడం. विश्वास में स्थिरता से रहना। హల్లెలూయా. हालेलुया। భక్తియే కాదు విశ్వాసం. भक्ति ही नहीं, विश्वास। హల్లెలూయా. हालेलुया। విశ్వాసంతో ప్రార్థన చేస్తే జరిగే తీరుతుంది. विश्वास से प्रार्थना करेंगे तो होकर रहेगा। హల్లెలూయా. हालेलुया। విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండలే జరిగిపోతాయి. विश्वास से प्रार्थना करेंगे तो पहाड़ ही हिल जाएगा। విశ్వాసంతో ప్రార్థన చేస్తే సముద్రాలే చీలిపోతాయి. विश्वास से प्रार्थना करेंगे समुद्र चील जाएगा। హల్లెలూయా. हालेलुया। ఎవడని చెప్పినా कितने भी कुछ भी बोले, పరిస్థితి ఎట్లా కనబడుతున్నా परिस्थिति जैसे भी हो, ఆ కళ్ళ చూపుతో నడవరు కానీ విశ్వాసంతో నడుస్తారు. आंख से देखकर नहीं, विश्वास के साथ चलेंगे। ఆ కళ్ళ చూపు వేరుగా చెప్తా ఉంటది. हमारी आंख दूसरी बात बोलती है, అయిపోయింది, अब हो गया, ఓడిపోయినావు, आप हार गए हो, సమస్య తీరదు, समस्या अब नहीं ఇది जाएगी। కళ్ళ చూపు చెప్తా ఉంటది. ये दृष्टि बोलती है। అర్థమవుతుందా? समझ में आ रहा కానీ है। విశ్వాసం కళ్ళ చూపుకి విరుద్ధంగా నడుస్తుంది. लेकिन विश्वास आंख की दृष्टि के विरुद्ध चलता है। హల్లెలూయా. हालेलुया। కళ్ళ చూపు ఒకటి చెప్తా ఉంటే आपकी आंख एक बोलती है, వాస్తవమే కనబడుతుంది కంటికి, అది सच्चाई वो दिख रही है आंख को, మనం అవతలికి పోలేము, हम बाहर नहीं जा सकते, మనం అవతలికి పోలేము, उस तरफ नहीं जा కానీ सकते, విశ్వాసం అంటది పోతావు. लेकिन विश्वास कहता है आप जाओगे। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఆ గట్టి విశ్వాసం ఎవరు పెట్టిరంట? वो स्थिर विश्वास कौन लगाए थे? ఇలా అమ్మ పెట్టింది, उनकी माँ ने लगाया వాళ్ళ था, అమ్మమ్మ కూడా పెట్టింది. उनकी नानी ने भी लगाया था। హల్లెలూయా. हालेलुया। వాళ్ళ అమ్మమ్మ ప్రార్థన చేస్తే కార్యాలు జరిగాడు. ఈయన చూసిండు చిన్నప్పటి నుంచే. उनकी नानी ने प्रार्थना किया था, काम हुए थे, उन्होंने देखा है बचपन से। హల్లెలూయా. हालेलुया। అదే అమ్మమ్మ యొక్క పద్ధతిలో వాళ్ళ అమ్మ చేయడం మొదలు పెట్టేది, కార్యాలు ఈయన చూసిండు ఆయన. वही नानी की पद्धति में उनकी माँ ने किया है और कार्य तिमोती ने देखा था। హల్లెలూయా. हालेलुया। అందుకే తిమోతి కూడా అదే ఫాలో చేస్తున్నాడు, తిమోతి విశ్వాసంతో కార్యాలు చేసుకుంటూ పోతున్నాడు ఆయన. तिमोती भी वही काम कर रहे हैं, विश्वास के साथ कार्य कर रहे हैं। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ప్రేయర్లో ఉన్న ప్రతి బిడ్డ బలమైన విశ్వాసాలు ఉండును గాక. प्रेयर पर में हर बच्चा बलम विश्वास से रहने पाए। హల్లెలూయా. हालेलुया। కంటి చూపుకి ఏదైనా కనబడుతుండొచ్చు కానీ విరుద్ధంగా దాని మీద విజయం ఉందని విశ్వాసం చెప్తాయి. आपके आंख को जो भी दिखता होगा उस पर विजय होगी, वही विश्वास है। హల్లెలూయా. हालेलुया। అది కాని పని, वो नहीं होने का అది काम है, అవుతలేదు, वो नहीं होगा, అది వస్తలేదు, वो नहीं आएगा, అనుకున్నట్టు అయితలేదు, ये नहीं होता है। అంతా కన్ను చూపు చెప్తా ఉంటది. ये सब आप आंख बोलती है, కానీ విశ్వాసం అంటది అయితది, लेकिन विश्वास कहता है ये होगा, విజయం ఉన్నది, विजय है। నేను అనుకున్నది జరుగుతది, मैं जो सोचा हूँ वो నేను होगा, పలికింది జరుగుతది. मैं जो सोचा हूँ वो होगा। హల్లెలూయా. हालेलुया। నేను పలికింది జరుగుతది. मैं जो बोल रहा हूँ वो होगा। హల్లెలూయా. हालेलुया। విశ్వాసంతో పలుకు జరుగుతది. विश्वास के साथ कहिए वो होगा। దేవుడు ఈ విశ్వాసానికి మూలమై ఉన్నాడు. परमेश्वर विश्वास का मूल है। ఈ సృష్టి అయ్యేటప్పుడు
చేసినప్పుడు ये सृष्टि के बनाने समय అన్నిటిని నోటి మాటతో పలికి చేసాడు. सब कुछ उन्हें अपने मुंह से कहकर बनाया था. హల్లెలూయా. हालेलुया. పక్షులు వచ్చును గాక, पक्षी आने पाए, వచ్చినాయి. वो आए. హల్లెలూయా. हालेलुया. స్పెషల్ గా అట్లా తయారు చేయాలి. उनको स्पेशल रूप में बनाया नहीं था. రకరకాల పక్షులు, भिन्न प्रकार के पक्षी, రకరకాల పక్షులు, बहुत से प्रकार के पक्षी, రకరకాల చేపలు. बहुत प्रकार की मछलियाँ. అందరు కలిసి చేపలు అంటారు కానీ सबको मछलियाँ ही बोलते हैं, రకరకాల చేపలు. लेकिन उसमें भिन्न प्रकार के తెలుసు, రకరకాల मछलियाँ. చేపలు ఉంటాయి, రకరకాల పక్షులు ఉంటాయి, రకరకాల కుక్కలు ఉంటాయి. बहुत से पक्षियाँ, बहुत सी मछलियाँ और बहुत से कुत्ते भी होते हैं. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. రకరకాల పిల్లిలు ఉంటాయి. बहुत से बिल्लियाँ भी होती हैं. హల్లెలూయా. ఒకే हालेलुया. రకం ఉండవు కదా. एक तरह से नहीं रहते. హల్లెలూయా. हालेलुया. ఇవన్నీ ఎవరు చేశారు? ये सब किसने बनाया है? దేవుడు చేశాడు. यीशु ने बनाया ఎట్లా है. చేశాడు? कैसे बनाया था? పలికి చేశాడు. अपने मुंह से बोलकर. హల్లెలూయా. हालेलुया. నిన్ను కూడా పలకమంటున్నాడు. आपको भी बोलना है, ऐसा कह रहे हैं. శ్వాసంతో పలుకు. विश्वास के साथ बोलना ఇది है. జరుగుతది. ये होगा, యేసు నామములో జరుగుతది यीशु के नाम पर होगा. అని పలుకు. आप ऐसा అది बोलिए, జరుగుతది అంతే. वो होगा. కార్యం దేవుడు చేస్తాడు. परमेश्वर कार्य ఎందుకంటే करेगा, నువ్వు విశ్వాసంతో పలికినావు కాబట్టి. क्योंकि आप विश्वास के साथ बोल रहे हैं. హల్లెలూయా. हालेलुया. మీ జీవితంలో ఏదైతే జరుగుతలేదో आपके जीवन में जो कुछ नहीं हो रहा ఈ है, రోజు పలుకు. आज के दिन बोलिए, యేసులో ఈ టైంలో ఇది జరుగును గాక. यीशु के नाम पर इस समय पर ये होने पाए. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. అదే हालेलुया. టైంలో జరుగుతుంది అంతే. उसी समय पर वो होगा. హల్లెలూయా. हालेलुया. విశ్వాసం అటు ఇటు కావడానికి వీల్లేదు. विश्वास को डोलना नहीं है इधर उधर. హల్లెలూయా. మనుషులు हालेलुया. రకరకాలుగా దాన్ని చెడగొట్టడానికి రకరకాలుగా అంటారు. मनुष्य लोग बहुत सी तरह बोलेंगे ये वो बात. ఏం నమ్ముతున్నావు? आप क्या मान रहे ఏం हो? పలుకుతున్నావు? आप क्या बोल रहे हो? ఏం ప్రార్థన చేస్తున్నావు? क्या प्रार्थना कर रहे हो? జరుగుతుందా? ये होगा क्या? ఇది జరగదు. ये नहीं होगा. నాకు తెలుసు मुझे అంటారు. पता है. హల్లెలూయా. हालेलुया. వాళ్ళకి తెలుసు ఉండొచ్చు కానీ అది జరిగించే తీర్థం. उनको मालूम होगा, लेकिन ये होकर रहेगा. ఏంతో? किसके साथ? విశ్వాసం. विश्वास के साथ. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. బలమైన విశ్వాసంలో ఉండండి. बलवान विश्वास में रहिए. హల్లెలూయా. हालेलुया. కదండి 6వ వచనం అంటున్నాడు. 6वें वचन में, Therefore I put thee in remembrance that thou stir up the gift of God which is in thee by the putting on of my hands. Hallelujah. हालेलुया. నేను చేతులేసి నీకు ప్రార్థన చేసిన తిమోతి. मैंने हाथ उठाकर आपको प्रार्थना की है तिमोथी. హల్లెలూయా. నీ మీద చేయి పెట్టి ప్రార్థన చేసిన. आपके ऊपर हाथ रखकर प्रार्थना की నీకు है. దేవుని ఆత్మ వరమున్నది. परमेश्वर की आत्मा का वर आप में దాన్ని है, ఎక్కువ చేసుకో అంటున్నాడు. उसको ज्यादा कीजिए. हालेलुया. ఆత్మ వరాన్ని ఎక్కువ చేసుకో అంటున్నాడు. आत्मा के वर को अधिक कीजिए. హల్లెలూయా. हालेलुया. దేవుడు నీ మీద పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. परमेश्वर ने आपको पवित्र आत्मा दी है. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేయర్ బోల్ వచ్చిన వాళ్ళందరి మీద చేసి ప్రేయర్ చేస్తాం. प्रेयर पर को जो भी आते हैं उनका सिर पर हाथ रखकर ఎందుకంటే प्रार्थना దేవుని करते శక్తి हैं, వాళ్ళ మీదకి వచ్చును क्योंकि గాక. परमेश्वर की शक्ति उन पर आने पर, దేవుని ఆత్మశక్తి వాళ్ళ మీదకి వచ్చును परमेश्वर గాక. की आत्मा की शक्ति उन पर आए. హల్లెలూయా. हालेलुया. దేవుని ఆత్మశక్తి వాళ్ళ మీదకి వచ్చినప్పుడు परमेश्वर की आत्मा की शक्ति उन पर आने पर దేవుని ఆత్మవరాలు వస్తాయి. परमेश्वर के आत्मा के वर आएंगे. హల్లెలూయా. हालेलुया. ఈ రోజులో చూస్తే आज के दिनों में देखने చాలా पर సంఘాల్లో बहुत से कलीसियों में పాస్టర్కి ఆత్మవరాలు ఉంటుండొచ్చు కానీ वो पास्टर को आत्मा के वर होते होंगे, సంఘస్థులకు ఉండదు. कलीसिया के लोगों को नहीं. సంఘస్థులు విని పోతారంతే. कलीसिया के लोग सुनकर चले जाते కానీ हैं, లోకంలో కార్యాలు చేయలేరు వాళ్ళు. वो संसार में काम नहीं कर पाएंगे. హల్లెలూయా. हालेलुया. ప్రేయర్ బోర్డు అట్లాంటిది కాదు. प्रेयर पर वैसा नहीं है. హల్లెలూయా. हालेलुया. వస్తారు. आते हैं, కొత్త కొత్తగా వచ్చినప్పుడు नए नए में आने पर విశ్వాసులుగా మారుతారు. विश्वास के रूप में बदलते విశ్వాసులుగా हैं. మారిన తర్వాత विश्वासियों के रूप में बदलने के बाद సేవకులుగా మారుతారు. सेवक के रूप में बनते हैं. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. సేవకులుగా మారుతారు. सेवक के रूप में बदलते हैं. హల్లెలూయా. हालेलुया. ప్రతి వాడు సేవలో పాల్గొంటూ ఉంటాడు. हर एक कोई सेवा में भाग लेते వాళ్ళు हैं, ఉద్యోగం చేస్తూ సేవ చేస్తూ ఉంటాడు. वो जॉब करते हुए सेवा करते వేరే हैं, వాళ్ళకి ప్రార్థన చేస్తూ ఉంటారు. दूसरे लोगों को प्रार्थना करते हैं. హల్లెలూయా. हालेलुया. వీళ్ళు దేవుని ఆత్మవరాలు ఉన్నాయి కాబట్టి परमेश्वर के वर उनमें है, వేరే इसलिए వాళ్ళకి ప్రార్థన చేస్తే दूसरों को प्रार्थना करने पर వాళ్ళకి స్వస్థత విడుదల రక్షణ కలుగుతూ ఉంటుంది. उनको चंगाई और छुटकारा होता है. హల్లెలూయా. हालेलुया. వాళ్ళకి పడిన దయ్యాలు పారిపోతా ఉన్నాయి. उनको जो शैतान पकड़ा है वो चले जाते हैं. ప్రతి బిడ్డ ద్వారా ఈ ఆత్మవరాలు కనబడతా ఉన్నాయి. हर संतान के द्वारा ये वर दिखाई जाते हैं. హల్లెలూయా. हालेलुया. ఇప్పుడు చేతులేసి ప్రార్థన ద్వారా నీ లోపల దేవుని ఆత్మవరాలు వస్తున్నాయి. ఆ ఆత్మవరాన్ని ఎక్కువ చేసుకో అంటున్నాడు. हाथ रखकर प्रार्थना करने पर वर की आत्मा में आती है, उसको ज्यादा कीजिए. హల్లెలూయా. हालेलुया. ఈ రోజు దాకా ఏ లెవెల్లో వాడబడుతున్నావో आज के दिन तक आप कौन से लेवल में इस्तेमाल हो रहे हैं, ఇంకా ఎక్కువ వాడబడాలి. और ज्यादा इस्तेमाल होना है. అడగాల దేవా ఈ ఆత్మవరాలు ఎక్కువ చేసుకోవాలి నేను. आपको आत्मा का वर अधिक करना है. హల్లెలూయా. हालेलुया. దేవుని ఆత్మవరాలు దేవుని రాకడ వరకు లేకుండా నీ పొగడ వరకు ఆత్మవరాలు పెంచుకుంటా సేవ చేస్తా ఉండు. आत्मा का वर परमेश्वर के आगमन तक या आपके जाने तक अधिक करते ही रहना है. హల్లెలూయా. हालेलुया. ఎందుకంటే దేవుడు మనకు భయపడే ఆత్మ ఇయ్యలే కానీ ధైర్యంగా ఆత్మ ఇచ్చిండు అంటున్నాడు. क्योंकि परमेश्वर ने हमें डरने वाली आत्मा नहीं, धैर्य की आत्मा दी है. Hallelujah. He हालेलुया. had not given us the spirit of fear but of power. Hallelujah. हालेलुया. దేవుడు మనకు భయపడే ఆత్మ ఇయ్యలే కానీ ధైర్యంగా ఆత్మ ఇచ్చిండు. परमेश्वर ने डरने वाली नहीं, धैर्य की आत्मा दी है. సమస్య చూసి భయపడం.
हम समस्या को देखकर डरते ఇప్పుడు नहीं। ఎవరికో వాళ్ళకి అలాంటి సమస్య ఉంటే మనం భయపడడం జరగదు కదా, అయ్యో పాపం అనం మనం किसी और की समस्या को देखकर हम डरते, अयो उसको नहीं होगा, ऐसा नहीं समझते हैं। మనం భయపడం మనం. हम डरते नहीं। హల్లెలూయా. हालेलूया। ధైర్యం గల ఆత్మ దేవుడు మనకి ఇచ్చాడు. धैर्य वाली आत्मा परमेश्वर ने दी है। శక్తివంతమైన ఆత్మ దేవుడు మనకి ఇచ్చాడు. शक्तिवान आत्मा दी है। ద స్పిరిట్ ఆఫ్ పవర్. शक्ति। హల్లెలూయా. శక్తి వాలి శక్తితో ఆత్మ. కూడిన ఆత్మని ఇచ్చాడు దేవుడు. शक्ति से भरपूर आत्मा दी है। భయపడే ఆత్మని దేవుడు ఇయ్యలే మనకు. डरने वाली आत्मा नहीं। హల్లెలూయా. హల్లెలూయా. ఈ విశ్వాసం చెడగొట్టేదే ఫస్ట్ భయం. विश्वास को बिगाड़ने वाला पहला कदम डर है। ఈ భయం తర్వాత అనుమానం. डर के बाद शक आएगा। భయం వస్తుంది. डर आएगा, అరే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో కాదు, ये प्रॉब्लम सॉल्व होगा या नहीं, భయం. डर आएगा। తర్వాత అనుమానం, बाद में शक आएगा, ఇది కాదులే, ये नहीं होगा, అవుతుందో కాదు होगा या नहीं। కదండి. ఈ అనుమానం తర్వాత కార్యం జరగదు. ये शक रहने पर आपको क्रिया नहीं होगी। ప్రార్థన చేస్తేనే ఉన్నావు, అలవాటు పడి ప్రార్థన చేస్తున్నావు. आप प्रार्थना करते ही रहते हैं ఎందుకంటే నీ లోపల భయపడే ఆత్మ ఉన్నది. क्योंकि आपने अंदर डरने वाली आत्मा है। భయపడే ఆత్మ తీసేసి डरने वाली आत्मा निकाल दीजिए। మొండిగా అయితది. आप घर से ठहरिए, होगा। హల్లెలూయా. हालेलुया। మొండిగా ఉండాలి. आप जिद के साथ ठहरिए, అయితది, ये होगा, అయితది, होगा, అయితది, होगा, అయితది. होगा। హల్లెలూయా. 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 ఇట్లా ఎందుకంటామంటే ये ऐसा हम किस लिए बोलते हैं? ఉండోలం గాము. हम जिद्दी वाले नहीं हैं। హల్లెలూయా. हालेलुया। ధైర్యం గల ఆత్మ మాకున్నది, ధై- పిరికితనం ఆత్మ మాకు లేదు. धैर्य वाली आत्मा हमारे कायर की आत्मा नहीं है। హల్లెలూయా. हालेलुया। భయపడే ఆత్మ లేదు, పిరికి గల ఆత్మ మనకు లేదు. डरने वाली आत्मा नहीं, कायर की आत्मा नहीं है। హల్లెలూయా. हालेलुया। కదండి, దేవుని యొక్క శక్తి యొక్క ఆత్మ మనలో ఉన్నది. परमेश्वर की शक्ति की आत्मा हमारे में హల్లెలూయా. है। हालेलुया। దేవుని యొక్క ప్రేమ ఉన్నది. परमेश्वर का प्रेम है మన हमारे में। మైండ్ లో కూడా రైట్ థింకింగ్ ఉన్నది. हमारे दिमाग में भी सच्चाई है। హల్లెలూయా. 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 మనసు ఒకటి, మైండ్ ఒకటి లేదు, రెండు కావు. हमारा हृदय और दिमाग एक ही है, హల్లెలూయా. दूसरा दूसरा మన नहीं। హృదయంలో ఏం చెప్తుందో మన మైండ్ లో అదే చెప్తాం మనం. हमारा मन क्या कहता है वही दिमाग भी कहता है। హల్లెలూయా. हालेलुया। బయట మనుషులు మైండ్ తో నడుస్తారు, హృదయంలో ఇంకోటి ఉంటది. बाहर से लोग दिमाग से चलते हैं, उनके हृदय में दूसरी बात होती है। హల్లెలూయా. हालेलुया। మన హృదయంలో ఏముందో అదే మైండ్ తో మాట్లాడతాం మనం. हमारे हृदय में जो है वो दिमाग से हम बात करते हैं। హల్లెలూయా. हालेलुया। 8వ వచనం, be not thou therefore ashamed of the testimony of our Lord, for not of me his prisoner, but be thou partaker of the afflictions of gospel according to the power of God. Hallelujah. हालेलुया। అంటున్నాడు, మీరు దేవుని విషయంలో సిగ్గుపడ అవసరం లేదంటున్నాడు. आपको परमेश्वर के विजय में लज्जित होना नहीं है। దేవుని విషయంలో సిగ్గుపడే అవసరం లేదు. आपको परमेश्वर के विजय में लज्जित होना नहीं है। హల్లెలూయా. हालेलुया। ప్రతి విషయంలో సాక్షిగా జీవించి అంటున్నాడు. हर एक विषय में आप गवाह के रूप में ठहरिए। హల్లెలూయా. हालेलुया। అదే పౌలు భక్తుడు అనే మాట బాగా అర్థం చేసుకోండి. पौलुस जो बोल रहे हैं इसको अच्छी तरह समझिए। దేవుని విషయంలో సిగ్గుపడే అవసరం లేదు. परमेश्वर के विषय में लज्जित नहीं होना है। క్రీస్తు బందినైన నా విషయంలో సాక్ష్యం ఇవ్వడానికి నువ్వు సిగ్గుపడే అవసరం లేదు అంటున్నాడు. यीशु मसीह के मैं एक बंदी हूँ, उसके विषय में मैं लज्जित नहीं होना है। హల్లెలూయా. हालेलुया। క్రీస్తు బందినైన నన్ను, मैं मसीहा का बंदी हूँ मैं। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। క్రీస్తు బందినైన నేను, मैं यीशु का एक कैदी हूँ। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కదండి, అర్థమవుతుందా? समझ में आ रहा है ఒక आपको? ఖైదీ ఉంటే एक कैदी होने पर ఆయన జైలు బంధకాల్లో ఉన్నాడు. वो जेल के बंधन में रहेगा। ఆ జైలు మనిషి అయిపోయాడు ఆయన. वो एक जेल का मनुष्य बन जाएगा। అర్థమైందా? లైఫ్ టైం జైలు అంటే లైఫ్ టైం జైల్లోనే ఉండాలి. जीवन भर कैदी माने जिंदगी भर वो जेल में रहेगा। కాబట్టి ఏ ఖైదీ అయినా జైల్లో ఖైదీ అయినా. वो जेल में एक कैदी है। మనం ఏ ఖైదీ? हम कौन से कैदी हैं? క్రీస్తు యొక్క ఖైదీ. हम मसीहा के कैदी हैं। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। పౌలు అంటున్నాడు, पौलुस बताते हैं యేసు క్రీస్తు విషయంలో సాక్ష్యం ఇచ్చడానికి వెనకకు పోవద్దు. यीशु विषय में गवाही देने को आप पीछे मत हटिए। క్రీస్తు ఖైదీనైనా నా విషయంలో సాక్ష్యం ఇవ్వడానికి వెనకకు పోవద్దు అంటున్నాడు. यीशु के कैदी होने मेरे विषय में साक्षी देने के लिए पीछे मत हटिए। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే తిమోతి ఎవరిని చూసి నడుస్తున్నాడు? क्योंकि तिमोथी किसको देखकर चल रहे తిమోతి हैं? ఎవరి శిష్యుడు? तिमोथी किसके शिष्य हैं? పౌలు శిష్యుడు. पौलुस के शिष्य हैं। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అర్థమవుతుందా? समझ में आ रहा है? కదండి, పౌలు యొక్క శిష్యుడు. पौलुस का शिष्य है। హల్లెలూయా. हालेलुया। దేవుని విషయంలో సాక్ష్యం ఇచ్చడానికి వెనకకు పోవద్దు. परमेश्वर के विषय में शिक्षा देने के लिए आप पीछे मत जाइए। క్రీస్తు విషయమైన ఖైదీ అయిన నేను
నా విషయంలో సాక్ష్యం ఇచ్చడానికి వెనకకు పోవద్దు అంటున్నాడు. मसीहा का कैदी मैं हूँ, मेरे विषय में शिक्षा देने के लिए आप पीछे मत जाइए. హల్లెలూయా. हालेलुया. సాక్షిగా ఉండాలా? आप गवाही के रूप में ठहरिए. హల్లెలూయా. हालेलुया. దేవుని విషయంలో, परमेश्वर के विषय में, తర్వాత నేను విశ్వాసంలో నడిపించిన వ్యక్తి విషయంలో, जिसने आपको विश्वास में चढ़ाया है उस व्यक्ति के विषय में. హల్లెలూయా. हालेलुया. ఆ సంఘ కాపరి విషయంలో, उस कलेसिया के विषय में. హల్లెలూయా. हालेलुया. సంఘ కాపరి वो విషయంలో, कलेसिया के पास्टर के विषय में. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. బాగా అర్థమవుతుందా? आपको समझ में आ रहा है? కదండి. మరి ప్రేయర్ పోలో నడుస్తావును, प्रेयर पर में आप चल रहे हैं, మంచిదే. अच्छा है. దేవుని సాక్ష్యం చెప్తున్నావు, మంచిదే. परमेश्वर की गवाही देने अच्छा है. కానీ వేరే బోధలు ప్రేయర్ పోర్ గ్రూప్ లో పెట్టడం ఇది మంచిదా ఉల్టానా? लेकिन दूसरी शिक्षा प्रेयर पर के ग्रुप में रखना या अच्छा है या बुरा है? సామాన్య రెండు కాళ్ళు కొట్టేస్తున్నావు అనమాట నువ్వు. आप सामान्य के दो भी पैर हटा दे रहे हैं, वैसा है. నేను ఒక బోధ మీద పోతున్నా, मैं एक शिक्षा पर चल रहा हूँ, అపోస్తల బోధని స్థాపన చేస్తున్నా. प्रेरितों के शिक्षा पर मैं चल रहा हूँ. హల్లెలూయా. हालेलुया. పౌలు అదే చేస్తా ఉన్నాడు. मैं वही कर रहा हूँ. అందుకే పౌలు అంటున్నాడు, इसलिए पौलुस बोलते हैं విషయంలో సాక్ష్యం చెప్పడానికి వెనక పోవద్దు, मसीहा की गवाही देने को पीछे मत जाइए. పౌలు విషయంలో సాక్ష్యం చెప్పడానికి వెనక పోవద్దు అంటున్నాడు. पौलुस की गवाही देने के विषय में पीछे मत जाइए. అర్థమవుతుందా బాగా మీకు? समझ में आ रहा है अच्छी तरह से? హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. యూదా పని చేయకండి, यहूदा का काम मत कीजिए, జాగ్రత్తగా ఉండండి. आप चौकन्ना रहिए. హల్లెలూయా. హల్లెలూయా. సైతాను పురుగు నీ మెదడులో తొలుస్తా ఉంటాడు शैतान ने कीड़े के रूप में आपके दिमाग में घुस जाएगा. కదండి. ఈ బోధన చెడగొట్టడానికి వాట్సాప్ లో దాంట్లో దీంట్లో వేరే బోధలు మిక్స్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రేయర్ వరకు వస్తూ इस शिक्षा को खराब करने के लिए दूसरे बोधा को लाकर इसमें मिला रहा है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ప్రేయర్ पर ఎప్పుడు జాగ్రత్తగా ఉంటుంది. प्रेयर पर हमेशा चौकन्ना रहती है. ఈ తోడేలు వచ్చి కొన్ని గొర్రెలు ఎత్తుకపోతే జాగ్రత్తగా ఉండండి. लोमड़ी आकर भेड़ियों को उठा लेकर जाती है, चौकन्ना వేరే रहिए. బోధలు దీనికి మిక్స్ చేయకండి. दूसरी शिक्षा को इसमें मत मिलाइए. వాళ్ళని మేము ఏమంటలేం, సరే వాళ్ళ బోధలు వాళ్ళకునే వాళ్ళు చేసుకుంటున్నారు. उन्हें हम कुछ नहीं बोल रहे हैं, उनकी शिक्षा वो कर रहे हैं. లోకంలో రక్షణ లేని దేవుని సంగతి తెలియని జనాభా చాలా మంది ఉన్నారు. అక్కడ వర్కౌట్ చేస్తూ ఉంటాం మేము. संसार में यीशु को बिना जानने वाले लोग बहुत हैं, वहाँ पर हम काम कर रहे हैं. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. వాళ్ళకి టేస్ట్ ఇస్తాము, वह उनको ये स्वाद दिखाते हैं, టేస్ట్ వాళ్ళకి ఇస్తాము. ये स्वाद उनको दिखाते हैं. అన్యులు కుప్పలు కుప్పలు రక్షణ పొందుతున్నారు. अन्य जाति के लोग वो बहुत झुंड में आएंगे. హల్లెలూయా. हालेलुया. నేపాల్లో హ్యాడ్సక్ పోయింది, వాళ్ళు ఇడుస్తానని లేరు. హ్యాడ్సక్ అయిపోయిన గ్రూప్ కూడా అటే అయిపోయారు. మొన్న వాళ్ళ ఒకరి ఇంటికి పోతే వాళ్ళు అంటున్నారు, అన్న మా పిల్లల మీద రారంట, ఇక ఇండియాకి రారంట. हादसा सिस्टर भी उसी ग्रुप में गई है, उनके ग्रुप को, और उनको वो लोग नहीं आने दे रहे हैं. वो कह रहे हैं कि हमारे बच्चे अब इंडिया नहीं आएंगे बोलकर बोल వాళ్ళ रहे हैं. పేరెంట్స్ అంటున్నారు, అన్న మాకు ఫోన్ నిన్నే ఫోన్ చేసినట్టు రానంటున్నారు అంట. वो फोन कर बोल रहे हैं हमारे बच्चे इंडिया नहीं आएंगे, ऐसा बोल रहे हैं. హల్లెలూయా. 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 అంటే సేవ ఎక్కువ ఉంది అక్కడ. वहाँ पर सेवा बहुत है. హల్లెలూయా. హల్లెలూయా. కదండి. ఈ చెడగొట్టే వాళ్ళకు తెలివి లేదు, వాళ్ళకు వాళ్ళు చెడిపోయారు. కానీ తక్కిన వాళ్ళని చెడగొట్టకండి బాబు. वो बिगड़े हैं, उनको समझ नहीं है, दूसरों को मत बिगाड़िए. అట్లా ఉంటే రాకండి. वैसा है तो मत आइए. అదే బోధలకు పోండి. అవి తీసి దీంట్లో మిక్స్ చేయడం ఏంటి? మంచోళ్ళని చెడగొట్టడానికి. उसी शिक्षा में रहिए, वो ये मत मिलाइए. इस शिक्षा में వాళ్ళకి రావాల్సిన తీర్పు వస్తుంది తప్పకుండా. उनको न्याय आएगा, आने वाला न्याय. కావలసుకొని అదంతా క్రూరమైన పనులు, వేరే బోధలు దీంట్లో మిక్స్ చేయడం. जानबूझकर दूसरी शिक्षा को इसमें मिलाना. అందుకే పౌలు అంటున్నాడు, इसलिए पौलुस कहते हैं నన్ను జ్ఞాపకం చేసుకో, मुझे నా याद గురించి సాక్ష్యం कीजिए, చెప్పంటున్నాడు. मेरी गवाही आप दीजिए. కొందరు అంటుండొచ్చు, అరే దేవుని సాక్ష్యం చెప్పాలి కానీ సామాన్య గురించి ఏం చెప్పాలా? कुछ लोग बोलते हैं परमेश्वर की गवाही नहीं, सामान्य के बारे में बोलना. ఏసునామం ఏసునామం అంటారు, మళ్ళీ సామాన్య అంటారు. ఎందుకంటారు? यीशु नाम बोलने सामान्य क्यों बोलते हैं? అంటారు. అది वो बोलेंगे. హల్లెలూయా. 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 అతని విధవరాలకు ఏని చెప్తా ఉంటారు రూల్స్ పౌలు భక్తుడు. ये सब रूल्स पौलुस बताते हैं. భక్తుల పాదాలు కడగడం శ్రేష్టం అని చెప్తాడు. भक्तों के पांव धोना श्रेष्ठ बात है. హల్లెలూయా. హల్లెలూయా. అది మంచిదే. అది वो अच्छी बात है. హల్లెలూయా. హల్లెలూయా. అతని క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పాలా, यीशु की गवाही देना है, తర్వాత సామాన్య గురించి సాక్ష్యం చెప్పాలా. और सामान्य के बारे में गवाही देनी है. హల్లెలూయా. हालेलुया. అతని క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పాలా, मसीहा के बारे में गवाही देनी పౌలు है, గురించి చెప్పాలని చెప్తున్నాడు. पौलुस के बारे में बोलना है, ऐसा बताया गया है. సిగ్గుపడడానికి లేదు. इसमें लज्जित होना नहीं है. బయటోడు ఏమని అంటున్నాడు చాలా. बाहर वाला जो भी कुछ भी सोचने दीजिए. हालेलुया. हालेलुया. కాబట్టి ఈ సాక్ష్య విషయంలో మాట్లాడుతున్నాడు. गवाही के बारे में बोल रहे हैं. హల్లెలూయా. हालेलुया. కదండి. ఈ యొక్క శ్రమల గుండా పోయే సువార్త, क्लेश में जाने वाला सुसमाचार. హల్లెలూయా. हालेलुया. మనం చేసే సేవ సాఫీ సేవ, హాయి సేవ కాదు కానీ శ్రమల గుండా పోయే సేవ. हम जो सेवा कर रहे हैं ये साफी से सुखदायक नहीं है, इसमें क्लेश होंगे. ఈ సేవ ఇంకా శ్రమలు ఉన్నాయి. ये सेवा के पीछे क्लेश हैं. హల్లెలూయా. हालेलुया. కదండి. కష్టాలు ఉన్నాయి.
बहुत से कष्ट हैं, నమలకుండా పోయే సేవ ये क्लेश के जाने वाली सेवा, హల్లెలూయా. ఎందుకంటే దేవుని శక్తితో నడుస్తున్నాం. क्योंकि परमेश्वर की शक्ति से हम जा रहे हैं। శ్రమలు ఎన్నెన్న ఉండొచ్చు, क्लेश बहुत से आते होंगे, హింసలు ఎన్నెన్న ఉండొచ్చు, हिंसा बहुत सी आती కానీ होगी, దేవుని శక్తితో నడుస్తున్నాము. लेकिन परमेश्वर की शक्ति से चल रहे हैं, ఎందుకంటే ఆ దేవుడు మమ్మల్ని రక్షించిండు. क्योंकि उस परमेश्वर ने हमें उद्धार दिया है। హల్లెలూయా. हालेलुया। సేవ ఎందుకు చేస్తున్నాం? क्यों कर रहे हैं हम సేవ सेवा? చేయమని ఎందుకు చెప్తున్నాం? सेवा करो बोलकर क्यों बोल रहे రక్షణ हैं? రక్షణ పొందితే చాలు కదా, उद्धार पाना बस है ना, రక్షణ పొంది పరలోకం పోతే చాలు కదా, उद्धार पाकर परलोक जाना बस है ना, ఈ భక్తి నువ్వు చేసుకుంటా నీ భక్తిని కాపాడుకుంటా పరలోకం పోతే చాలు కదా. अपनी आप भक्ति कर कर परलोक जाना बस है ना। హల్లెలూయా. బైబిల్ అట్లా బోధించదు, ప్రేయర్ పట్ల బోధించదు. प्रेयर पर और बाइबल ऐसा नहीं बोलता है। హల్లెలూయా. हालेलुया। నీవు సేవలో పోవాలా. आपको भी सेवा में जाना है। హల్లెలూయా. हालेलुया। చదువు మానమని అంటలే మేము, आप पढ़ाई बंद कर दो ऐसा नहीं बोल रहे हैं, ఏమన్నా చేసుకో, आप जो कुछ भी కానీ कीजिए, అనేకులకు ఒక సాక్షిగా ఉండి అనేకుల కొరకు ప్రార్థన చేసి అనేకులను బాగు చేసి అనేకులను రక్షణ తీసుకురావాలా. ఇది నీ పని. అది अनेकों के लिए प्रार्थना करने के लिए गवाही के रूप में आप ठहरिए। హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే దేవుడు నిన్ను రక్షించాడు. क्योंकि परमेश्वर ने आपको उद्धार दिया है, ఏమన్నా రక్షించలే. सामान्य ने उद्धार नहीं ఎవరు दिया, రక్షించారు? आपको किसने उद्धार దేవుడు दिया రక్షించాడు. है? परमेश्वर ने ఆ उद्धार दिया దేవుడు है। నిన్ను రక్షించాడు. परमेश्वर ने उद्धार दिया ఈ है। రక్షణ మామూలు సంగత? ये उद्धार क्या ఈ मामूली है? రక్షణ ఎక్కడ తీసుకుపోతున్నది? ये उद्धार किधर लेकर जा रहा है? పరలోకం తీసుకుపోతున్నది. परलोक को। హల్లెలూయా. హల్లెలూయా. నిత్యత్వంలో తీసుకుపోతున్నది. आपको नित्यत्व में लेकर जा నిత్య रहा జీవాన్ని है, తీసుకుపోతున్నది. नित्य जीवन में लेकर जा रहा है। హల్లెలూయా. हालेलुया। ఎవరిచ్చిన రక్షణ ఇది? ये किसने दिया है उद्धार? దేవుడిచ్చిన రక్షణ. यीशु मसीह ने दिया है। ఏదో దేవుని నమ్మినావంటే ఒక కొత్త పద్ధతి ఫాలో చేస్తావు నువ్వు. आप परमेश्वर को जान रहे हैं, कोई नई पद्धति आप नहीं पालन कर ఈ रहे हैं। సృష్టికర్తను నమ్మినావు. आपके सृष्टिकर्ता को आपने ఈ माना है, సృష్టికర్త నీకు దగ్గరైండు. आपका सृष्टिकर्ता आपको नजदीक हुए हैं। హల్లెలూయా. हालेलुया। అంతకుముందు నువ్వు ఆ సృష్టికర్త దగ్గర లేవు నువ్వు. इससे पहले आप उनके नजदीक नहीं थे। హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు నువ్వు దగ్గరైనావంటే నీకేమి ఇచ్చిన? ఆయన రక్షణ ఇచ్చిండు. नजदीक होने के लिए उन्होंने आपको उद्धार दिया ఆ है। రక్షణ ఇచ్చినందుకు उद्धार देने के लिए నీవు ఆయన సేవ చేస్తున్నావు. उसकी सेवा आप कर रहे हैं। హల్లెలూయా. हालेलुया। ఆయన నీకు రక్షణ ఇచ్చినందుకు उन्होंने आपको उद्धार दिया है, నీవు ఆయన సేవ చేస్తున్నావు. आप उनकी सेवा कर रहे हैं। హల్లెలూయా. हालेलुया। రక్షణ ఇవ్వడమే కాదు, उद्धार देना ही नहीं, శ్రేష్టమైన పిలుపుతో ఆయన నిన్ను పిలిచిండంట. श्रेष्ठता से आपको पुकार कर बुलाया है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। నువ్వు పిలువబడ్డ వ్యక్తివి. आप बुलाए गए व्यक्ति हैं। హల్లెలూయా. हालेलुया। శ్రేష్టమైన పిలుపుతో నిన్ను పిలిచిన ఆయన. श्रेष्ठता से आपको बुलाया गया है। హల్లెలూయా. हालेलुया। పేరు పెట్టి పిలిచిన వ్యక్తి ఆయన. आपको नाम लगाकर बुलाया गया है। హల్లెలూయా. हालेलुया। లేకుంటే ఈ సత్యము ఈ భాగ్యం నీకెప్పుడు దొరకాలా? ये सच्चाई या बोधा ये आपको कब मिलना था? ఏదో మామూలుగా చర్చికి పోతావు వస్తావు, చర్చికి పోతావు కానుకలు వేస్తావు వస్తావు, చర్చికి పోతావు కానుకలు వేస్తావు వస్తావు. ఆ పాస్టర్ నీ పెళ్లికి వస్తాడు, నీ సావుకి వస్తాడు, నీ జుట్టు కత్తిరేయడానికి వస్తాడు. आप खाली चर्च जाकर आएंगे, वो पास्टर आपकी शादी में या मौता में आएंगे, बस उतना ही रहेगा। కానీ శ్రేష్టమైన పిలుపు ఆ సంఘస్థులకు తెలియదు. लेकिन ये श्रेष्ठ बुलावा आप उनको नहीं मालूम है। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక నీకు తెలిసింది यहाँ पर आने पर आपको पता लगा, శ్రేష్టమైన పిలుపుతో దేవుడు నేను పిలిచిండు. श्रेष्ठ बुलावे से उन्होंने आपको बुलाया है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఆ, హల్లెలూయా. హల్లెలూయా. వచ్చిన తర్వాత మీ సమస్యలు దేవుడు తీర్చేసిండు. आने के बाद आपकी समस्या चली गई है। హల్లెలూయా. हालेलुया। తర్వాత విశ్వాసిగా మారి రక్షణ आप పొందినాం. विश्वास के रूप में बदलकर उद्धार पाए हैं। తర్వాత పిలుపు అందింది నేను సేవ చేయాలి. आपको बुलावा आया है सेवा के लिए। ఎవరు పిలిచారు? किसने बुलाया है? దేవుడు పిలిచాడు. यीशु मसीह ने बुलाया है। ఎవరిని పిలిచాడు? किसने बुलाया है? నిన్ను పిలిచాడు. आपको बुलाया है। హల్లెలూయా. हालेलुया। ఈ పిలుపు శ్రేష్టమైన పిలుపు. आपका जो बुलावा है वो श्रेष्ठ है। హల్లెలూయా. हालेलुया। ఈ సేవ చేయడమే మహాభాగ్యం. అది ये सेवा करना बहुत महान भाग्य है। మనోహరమైన స్థలములలో దేవుడు నిన్ను నిలబెట్టిండు. मनोहर स्थल में आपको ठहराया गया है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మనోహరమైన స్థలంలో దేవుడు నిన్ను నిలబెట్టాడు. मनोहर स्थल में आपको ठहराया गया నువ్వు है। నిలబడే స్థాయిలో దేవుడు నిన్ను నిలబెట్టాడు. आप ठहरने वाले स्थल में आपको ठहराया गया है। హల్లెలూయా. हालेलुया। శ్రేష్టమైన పిలుపుతో దేవుడు నిన్ను పిలిచిండు. श्रेष्ठ बुलावे से आपको बुलाया गया है। హల్లెలూయా. हालेलुया। మన మీద మంచి కార్యాలు చేసినందుకు దేవుడు విలువలే. हम अच्छे काम किए हैं इसलिए नहीं बुलाया था, ఎందుకంటే నీతి క్రియలు మురికి గుడ్డలతో సమానం. क्योंकि नीति के कार्य खराब कड़कड़े के समान हैं। Hallelujah. Hallelujah. But according to his own purpose and grace which was given us in Christ Jesus before the world began. Hallelujah. हालेलुया। Before the world began. Hallelujah. हालेलुया। Hallelujah. ఈ శ్రేష్టమైన పిలుపు ये श्रेष्ठ बुलावा, మన మీద మంచి కార్యాలు చేసినందుకు మంచోడని దేవుడు మనల్ని పిలువలే. हम धर्मी है इसलिए नहीं बुलाया था। హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఆయన సొంత మనసారా ఆయన ఇష్టానుసారంగా ఆయన కృప ద్వారా పైసలు ఇచ్చి కాదు, ఆయన కృప ద్వారా
యేసుక్రీస్తులో నిన్ను పిలిచిన ఆయన. यीशु मसीह अपनी इच्छा से अपनी कृपा से आपको बुलाए हैं. ఏ నామలో పిలవబడ్డాను? किसके नाम से बुलाए गए हैं? హల్లెలూయా. యేసును హత్తుకుంటే దేవుని పిలుపు వచ్చేసింది మనకు. आप यीशु को चिपके रहे इसलिए आपको बुलावा आया है. హల్లెలూయా. 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 కదండి, శ్రేష్ఠమైన పిలుపుతో నేను పిలిచిండు. श्रेष्ठ बुलावे से आपको बुलाया ఇది गया మన है. నీతి క్రియల ద్వారా లేకపోతే ఆయన మనసులోన ఇష్టానుసారంగా పిలిచిండా? हमारे नीति के कार्य से या उनकी इच्छा से बुलाया गया అది है? ఆయన ఇష్టానుసారంగా దేవుడు నేను उनकी పిలిచిండు. इच्छा से बुलाए गए हैं. ఏ నామలో పిలిచిండు? किसके नाम से बुलाए गए हैं? ఆ? యేసుక్రీస్తులో పిలిచిండు. किसके नाम से बुलाए ఎప్పుడు गए हैं? పిలిచిండంట? कब बुलाए हैं? ఇక్కడ రాస్తుండు, భూమి పుట్టక ముందే నేను పిలిచినంట. संसार की उत्पत्ति होने से पहले. హల్లెలూయా. 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 భూమి పుట్టక ముందే దేవుని కన్ను నీ మీద ఉన్నది, నువ్వు ఎక్కడ ఉండవని, అంటే శ్రేష్టమైన ఈ ప్రేయర్ పోర్లో నువ్వు ఉంటావని దేవునికి భూమి పుట్టక ముందుకే తెలుసు. भूमि की उत्पत्ति होने से पहले उनको पता था कि आप प्रेयर पर में रहेंगे. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఈ భూమి పుట్టక ముందే నువ్వు ఇక్కడ ఉంటావు, దేవుని సేవ చేస్తావని దేవునికి అప్పుడు తెలుసు. హల్లెలూయా. भूमि के उत्पन्न అప్పుడే होने से पहले నిన్ను पता పిలిచండి. था आप यहाँ पर प्रेयर पर में रहेंगे जब ही आपने बुलाया था. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఈ భాగ్యం అర్థం చేసుకోవాలను. ये भाग्य को आपको समझना దేవుడు है. నన్ను పిలిచిండు. परमेश्वर ने मुझे बुलाया ఎప్పుడు है. పిలిచిండు? कब बुलाया था? భూమి పుట్టక ముందే దేవుడు నన్ను పిలిచిండు. भूमि का उत्पन्न होने से पहले मुझे बुलाया ఏ था. నామలో పిలిచిండు? आपको किसने बुलाया है? యేసుక్రీస్తులో పిలిచిండు. यीशु मसीह ने बुलाया है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. అందుకే ఇది శ్రేష్టమైన పిలుపు. ये श्रेष्ठ बुलावा है. హల్లెలూయా. हालेलुया. మనోహర స్థలంలో నిలబడి నేను దేవుని సేవ చేస్తున్నా. मनोहर स्थल में ठहरकर आप परमेश्वर की सेवा But कर he रहे is हैं. now made manifest by the appearing of our Savior Jesus Christ, who hath abolished death and hath brought life and immortality to light through the gospel. Hallelujah. 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 పిలిచింది ఎప్పుడు? భూమి పుట్టక ముందు. आप बुलाए कब गए हैं? भूमि की उत्पन्न होने से पहले. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఆ భూమికి పుట్టక ముందు పిలిచిన యొక్క మాట ఎప్పుడు నెరవేరిందంటే యేసుక్రీస్తు భూమి మీద ప్రత్యక్షమై మన కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించి ఈ మరణాన్ని, రెండో మరణాన్ని కొట్టేసినప్పుడు. वो बात कब पूरी हुई है? यीशु मसीह यहाँ पर धरती पर आकर क्रूस पर बलि होकर जब वो बात पूरी हुई है. हालेलुया. दूसरे मृत्यु की बात. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రక్షణ, ఈ సేవ, ఈ క్రొత్త నిబంధన రక్షణ, క్రొత్త నిబంధన సేవ ఎప్పుడు మొదలైందంటే, పిలిచినాం అప్పుడు. ఎప్పుడు మొదలైందంటే దేవుడు భూమి మీద నరుడుగొచ్చి శిలువ మీద బలి అయి రక్తాన్ని కాల్చినప్పుడు నుంచి ఇది స్టార్ట్ అయింది. ये उद्धार और ये सेवा कब शुरू हुए? यीशु मसीह धरती पर आकर उस क्रूस पे की मृत्यु के बाद. హల్లెలూయా. 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 అందుకే పాత నిబంధన పద్ధతి వదిలిపెట్టేసారు. क्योंकि पुराने नियम की पद्धति छोड़ दिए ఈ हैं. 12 అపోస్తలు ये 12 प्रेरित ఈ యొక్క రక్షణ సేవలో కొనసాగిరారు. ये उद्धार और सेवा में वो चले गए. వాళ్ళ తర్వాత 150 మంది, 120 మంది. 112 शिष्य. హల్లెలూయా. హల్లెలూయా. దాని తర్వాత 3000 మంది. उसके बाद 3000. దాని తర్వాత 5000 మంది. उसके बाद 5000. దాని తర్వాత యెరూషలేం అంతా. उसके बाद यरूशलेम पूरा. దాని తర్వాత సమరియా అంతా. उसके बाद समरय पूरा యూదా, प्रांत. సమరియా, यहूदा का प्रांत और తర్వాత समरय బోధిగంతల వరకు और पूरा संसार. రక్షణ సేవ పోతూనే ఉన్నారు. उद्धार और सेवा चलती जा रही है. హల్లెలూయా. हालेलुया. పిలిచింది ఎప్పుడు? कब बुलाया था? భూమి పుట్టక ముందు. भूमि के उत्पन्न होने से అది पहले. జరిగింది ఎప్పటి నుంచి? वो कब पूरा हुआ है? యేసు భూమి మీద ప్రత్యక్ష అయినప్పటి నుంచి. जब यीशु मसीह भूमि पर प्रत्यक्ष हुए हैं. హల్లెలూయా. हालेलुया. ఆయా టైంలో భూమి మీద పుడుతున్నాం, उस समय पर हम पैदा हो रहे లోకంలో हैं, తిరుగుతున్నాం. संसार में घूम रहे కానీ हैं, పిలుపు అప్పుడే ఉందని తెలుసుకొని ప్రేయర్ పోలో జంప్ అయినాం. लेकिन बुलावा है जानकर हम प्रेयर पर में आए हैं. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఇక్కడ రక్షణ పొందినాం, సేవ చేస్తా ఉన్నాం. यहाँ आकर उद्धार पाए हैं और सेवा कर रहे हैं. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. కాబట్టి ఆ యొక్క నిత్య మరణం దేవుడు కొట్టేసిన మన మీద. जो मृत्यु थी उन्होंने हटा दिया है. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నేను మరి ఎన్నుకోబడ్డా मैं चुना गया हूँ इसलिए బోధకుడుగా, एक शिक्षक के रूप में, అపోస్తలుడుగా, एक प्रेरित के रूप में. హల్లెలూయా, हालेलुया. అన్యులకు సేవ చేయడానికి అంటున్నాడు. अन्य जातियों के लिए सेवा करने के लिए. హల్లెలూయా. हालेलुया. ఈ 11 అపోస్తలు ये 11 शिष्य యూదులకు సేవ చేయడానికి, यहूदियों को सेवा करने के కానీ लिए, లోకమంతా అన్యులకు సేవ చేయడానికి ఎవరిని అనుకున్నాడంట? संसार भूरों में सेवा करने के लिए किसको चुना गया పౌలుని है? అనుకున్నాడు. पौलुस को चुना गया. హల్లెలూయా. हालेलुया. ఆదాము యూదులకు సేవ చేయడానికి, हम यहूदियों को सेवा करने के लिए, ఒక్కడు ఎవరి కొరకు సేవ చేయడానికి దేవుడు అనుకున్నాడు? एक किसको सेवा करने के लिए चुने गए हैं? అన్యులకు సేవ. अन्य जातियों को सेवा करने के लिए. हालेलुया. అట్లనే ఈ రోజులు కనబడతా ఉన్నది. आज के दिन भी दिखाई दे रहा है. క్రైస్తవుల మధ్యలో సేవ చేయడానికి చాలా చర్చస్ ఉన్నాయి. क्रिश्चियनों के बीच में जाकर सेवा करने वाले बहुत से कलीसिए हैं. యూదులకు సేవ చేయడానికి ఎంతమంది ఉన్నారు చెప్పండి? यहूदियों को सेवा करने वाले कितने कलीसिए हैं? ఎంతమంది ఉన్నారు? कितने लोग हैं? చాలా చర్చస్ ఉన్నాయి. बहुत से चर्च हैं. యూదులకు సేవ చేయడానికి 11 మంది ఉన్నారు. यहूदियों को सेवा करने के लिए 11 लोग हैं. చాలా మంది కొందరా?
बहुत है या कम? 12లో 11 మంది యూదులకు సేవ చేయడానికి ఒక్కడు అన్యులకు సేవ చేయడానికి 11 लोग यहूदियों की सेवा और एक अन्य जाति वालों के लिए सेवा के लिए। హల్లెలూయా हालेलुया। కదండి 11 మంది లాగా చాలా చర్చెస్ క్రైస్తవులకు ఉన్నారు కానీ ఒక్క సేవ ప్రేయర్ ఫర్ సేవ అన్యుల కొరకు ఉంది 11 लोगों के लिए दूसरे चर्चों की सेवा है, जो एक व्यक्ति है वही प्रेयर पावर की सेवा है। हालेलुया हालेलुया हालेलुया। కదండి ఆ క్రైస్తవులకు సేవ కూడా మంచిదే, అది కూడా భాగ్యమే, కానీ ఇది మహాభాగ్యం। यहूदियों की सेवा भी अच्छी है लेकिन यह महाभाग्य है। हालेलुया हालेलुया హల్లెలూయా हालेलुया। పౌలు భక్తుడు అందుకు నేను దేవుడు నన్ను అభిషేకించాడు। पौलुस कहते हैं मुझे परमेश्वर ने अभिषेक किया I है। also 12वें suffered वचन these में things, nevertheless I am not ashamed, for I know whom I have believed. Hallelujah. Hallelujah. For I know whom I have believed. Hallelujah. हालेलुया। పౌలు భక్తుడు అంటున్నాడు, पौलुस कहते हैं కాబట్టి ఈ సేవ కొరకు శ్రమలు పొందడం నాకు ధన్యమే అంటున్నాడు। इस सेवा के लिए मुझे केश पाना बहुत धन्य की పౌలు बात భక్తుడు है। తిట్టిండ్రు, लोगों ने मुझे गाली दी है, కొట్టిండ్రు, मुझे मारा है, ఎలా కొట్టిండ్రు, मुझे बाहर निकाल హింస दिया, పెట్టిండ్రు, हिंसा दी है, రకరకాల శ్రమలు జైల్లో వేసిర్రు, ఆయన बहुत से क्लेश और जेल में डाले हैं, సంకళ్ళు వేసిర్రు, मुझे हथकड़ियां डाली गई, అన్ని శ్రమలే। बहुत से क्लेश ही పౌలు है। భక్తునికి ఎక్కడ సాఫీ సేవ జరగలే। पौलुस को कहीं भी सुखदायक सेवा नहीं मिली। హల్లెలూయా हालेलुया। స్పెషల్ పెద్ద భక్తుడు వస్తుండు, స్టేజ్ అరేంజ్ అయింది, ఆయన వస్తూ ఉంటాడు, ఆయన అక్కడ కూర్చుంటాడు, అక్కడ ప్రసంగం కాగానే ఆడికెళ్ళే పారిపోతాడు, మళ్ళీ ప్రజల్ని గలవాడు, స్పెషల్ అయినా అని ఆ టైప్ సేవ పౌలు భక్తుని కాదు। पौलुस को एक स्पेशल स्टेज वहीं आकर वहीं से चला जाके प्रजा के बीच में ऐसी सेवा उन्होंने नहीं की थी। హల్లెలూయా 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 హల్లెలూయా। ఆయన ప్రజల మధ్యలో ఉండే वो प्रजा के बीच में रहकर ప్రజలకు మేలు కలిగింది, प्रजा को वहां पर लाभ हुआ, హింస కూడా కలిగింది। लेकिन क्लेश भी हुआ था। అర్థమైందా? समझ में आ रहा है? హల్లెలూయా हालेलुया। శ్రమల గుండా సేవనా సాఫీ సేవనా? क्लेश के साथ या सुख के साथ सेवा है। హల్లెలూయా हालेलुया। శ్రమల గుండా సేవ, ये क्लेश के साथ की सेवा है। హల్లెలూయా हालेलुया। ప్రజల మధ్యలో ఉండే సేవ, प्रजा के बीच में रहने वाली सेवा है ये। హల్లెలూయా हालेलुया। అదే కాపరి, గొర్రెల కాపరి గొర్రెలతో ఉండాలా, ఏసీ రూమ్ లో ఉండాలా? बकरियों का चरवा उनके बीच में గొర్రెలతో रहना या ఉండాలా? उनसे अलग रहना है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। ఆ సేవ దేవుడు ప్రేయర్ కొరకే నీకు నాకు అప్పచెప్పిండు। वैसी सेवा आपको और मुझे प्रेयर पर में दी गई ప్రజల है। మధ్యలో ఉంటాం మనం। प्रजा के बीच में हम रहते हैं। హల్లెలూయా हालेलुया। అదే నిన్న రాత్రి లాస్ట్ హౌస్ విజిట్ నాది। హల్లెలూయా कल रात लास्ट हाउस विजिट था, వెళ్తే जाने पर ఆ తండ్రి బాగా ఏడుస్తున్నాడు, वो पिता बहुत रो रहे ఆయన थे। రిటైర్ అయిపోయాడు, वो रिटायर हो गए हैं, పిల్లల పెళ్లిళ్ళు కాలే, बच्चों की शादी नहीं हुई है। పిల్లలు నేను పెళ్లి చేసుకోను అంటున్నారు, वो बच्चे हम शादी नहीं करेंगे ऐसा बोल ఈయన रहे हैं। మరణానికి దగ్గర అయిపోయాడు, ये मृत्यु के नजदीक हो गए हैं, కొన్నాడు। वो बहुत वीक हैं। రాత్రి 2 గంటలకు అక్కడ పోయినా, रात में 2 बजे वहां पर गए थे मैं, ఆయన ఏడుపు చూసిన, उनका रोना मैंने देखा, ఇంకో కొడుకు తాగుబోతాయి తిరుగుతున్నాడు, और एक उनका लड़का पीने में पड़ गया, ఆయన చాకు తీసుకొని కొట్టడానికి వస్తున్నాడు, वो चाकू लेकर लड़ने आ रहा ఆ था, బస్తులందరూ ఆపుతున్నారు। वो बस्ती वाले लोग उसे रोक रहे थे। మంచి ఫ్యామిలీ ఉండే, अच्छा फैमिली था वो, మంచి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వ్యక్తి ఆయన, पुलिस डिपार्टमेंट में थे वो, కానీ ఫ్యామిలీ అట్లా రూయిన్ అయిపోయింది। लेकिन फैमिली वैसा हो गई है। బాధ అనిపించింది నాకు చాలా। मुझे बहुत दुख हुआ। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। ప్రేయర్ పవర్ ప్రతి వారి బాధలు వింటది। प्रेयर पर हर एक का दुख सुनता है। ప్రేయర్ పవర్ నేను ఒక్కని కాదు, మీరందరూ परमेश्वर प्रेयर पर सबका दुख सुनता है। ప్రేయర్ పవర్ అంటే నేను ఒక్కని కాదు, మీరందరూ। प्रेयर पर माने मैं अकेला नहीं, आप सब। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। దేవుడే నడిపిస్తాడు వాళ్ళ దగ్గర, లేకుంటే వాళ్ళ నీ దగ్గర నడిపిస్తాడు। परमेश्वर ही चलाएगा उनके पास या वो आपके पास వాళ్ళ आएंगे। సమస్యలు చెప్పుకుంటే उनकी समस्या बोलने पर నీ గుండె పలిగిపోతుంది। आपका हृदय हिल जाएगा। నీకు కూడా సమస్యలు ఉండొచ్చు, आपको भी समस्या होगी, కానీ అవి మర్చిపోతావు నువ్వు। लेकिन आप वो भूल जाएंगे। అలా సమస్యలు వింటావు, उनकी समस्या सुनेंगे, అరే ఇంత బాధలు ఉన్నారు, अरे इतना दुख है क्या, వీళ్ళ కొరకు ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తా, इनके लिए रोकर प्रार्थना అని करूंगा। ఏడ్చుకుంటా ప్రార్థన आप చేస్తా, रोकर प्रार्थना करेंगे, దేవుడు ఆ ఇంట్లో వెలుగుని తీసుకొస్తాడు। परमेश्वर उस घर में उजाला देगा। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। కదండి ఈ సేవ ऐसी सेवा కష్టాలు కూడా సాఫీగా ఉంటుందా? क्लेश के साथ या सुख के साथ, సైతానుడు ఇబ్బంది పెడితేనే ఉంటాడు, शैतान जो है हमारे को दुख देता ही ఎందుకంటే रहेगा, నువ్వు ఈ సేవ చేయకుండా నేను ఆపాలని क्योंकि इस सेवा में आप नहीं रहना ऐसा వాడు बोलकर, ఎన్నో అట్టకాలు తీసుకొస్తా ఉంటాడు। और बहुत से आतंक लेकर आएगा। అర్థమైందా? రకరకాల ఉపమానాలను యేసు చెప్తా ఉంటాడు। बहुत से रीति के उपमान है परमेश्वर ने बताया అర్థమైందా? है, समझ में आ रहा है। విత్తనం ఫలించకుండా जो बीज है वो नहीं फलित ఆకినేల रहकर, ఉపమానము, और रुकाने वाला उपमान, ఆ ముళ్ళ కంప చెట్లు ఉపమానము, एक कांटे वाले पेड़ का उपमान, అలాంటివి ఉన్నాయి। और बहुत से हैं। రోడ్ సైడ్ పడ విత్తనం కొంచెం వెళ్ళిపోతుంది। और सड़क पर गिरने वाला बीज नहीं फलित होगा। ఈ సేవ జరగకుండా ఎన్నో ఆటంకాలు ఉంటాయి।
ऐसी सेवा नहीं होगी, ऐसे बहुत रुकावटें నిన్ను रहेंगी। సైతాను ఇబ్బంది పెడతా ఉంటాడు. शैतान आपको मुसीबत लेकर आएगा। వాడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా आप कितने भी मुसीबत वो लाने శ్రమలకుండా पाए, సేవ ప్రేయర్ పోలని क्लेश నేర్చుకున్నాం. के साथ की सेवा प्रेयर पर ने सिखाई है। హల్లెలూయా. हालेलुया। కొందరు వేరే చర్చ్ సేవకులు కూడా ప్రేయర్ పోలో కలవడానికి వస్తా ఉన్నారు. बहुत से दूसरे चर्चों वाले सेवक भी प्रेयर पर में आ रहे हैं। వచ్చి కొందరు మంచి సేవకులైనరు. आकर बहुत से अच्छे सेवक बन गए हैं। కొందరు వచ్చి कुछ लोग आकर ఒక 6 నెలలు తిరిగి 6 महीने फिरकर దండం పెట్టి వెళ్ళిపోతారు. वो हाथ जोड़कर बोल रहे हैं, ఇది మేము చేయలేం బాబు, हम ये नहीं कर पाएंगे, పాత సేవనే బాగుందంట. हमारी पुरानी सेवा ही अच्छी है। ఎప్పుడైనా వచ్చి వాక్యం చెప్పు అని అంటారు. कभी आकर आप वचन కానీ बोलिए, ఈ టైప్ సేవ చేయడానికి ఎంకరేజ్ చేస్తారు. ऐसी सेवा करने को वो पीछे कदम डालते ఇది हैं, సాఫీ సేవ కాదు. क्योंकि ये सुख के साथ की सेवा नहीं। హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నేను పిలిచిండు परमेश्वर ने बुलाया है సేవ చేయడానికి. सेवा करने के పౌలు लिए। అంటున్నాడు, पौलुस कहते हैं, హల్లెలూయా, ఈ हालेलुया, సేవ ఎందుకు చేస్తున్నంటే आप सेवा क्यों कर रहे ఈ हैं? సేవ విషయంలో నేను ఎన్ని శ్రమలు వచ్చినా నేను మాత్రం సిగ్గుపడ అంటున్నాను. ये सेवा के विषय में कितने भी क्लेश आए मैं लज्जित नहीं होऊंगा। హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే क्योंकि నేను ఎవరిని నమ్మినో ఆయన నాకు తెలుసు అంటున్నాను. मैंने किसको माना है वो मुझे पता है। హల్లెలూయా. हालेलुया। నేను ఎవరిని నమ్మినో నాకు బాగా తెలుసు ఆయన मैं అంటున్నాను. किसको माना हूँ मुझे अच्छी तरह पता है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి నీవు ఎవరిని నమ్మినవో నీకు బాగా తెలుసు ఆయన. आपको किसने विश्वास किया है वो आपको अच्छी तरह ఎవరైనా? पता है। कौन है वो? యేసు. यीशु मसीह। హల్లెలూయా. हालेलुया। సామాన్య నమ్మలే. आपने सामना पर विश्वास नहीं किया था। హల్లెలూయా. हालेलुया। ఆ యేసు మీద విశ్వాసం పెట్టి. यीशु मसीह पर विश्वास किया था। హల్లెలూయా. हालेलुया। పౌలు అంటున్నాడు, నేను ఎవరిని నమ్మినో ఆయన నాకు బాగా తెలుసు కాబట్టి ఎన్ని సభలు వచ్చినా నేనేం కేర్ నాట్. पौलुस कहते हैं मैंने जिस पर विश्वास किया है मैं अच्छी तरह जानता हूँ, मैं लज्जित नहीं हूँ। హల్లెలూయా. हालेलुया। నేను ఎవరిని నమ్మినో నాకు ఆయన బాగా తెలుసు. मैंने जिस पर विश्वास किया है मुझे अच्छी तरह నేను पता ఎవరిని है। నమ్మినో ఆయన నాకు బాగా తెలుసు. मैंने किसको जाना है मुझे पता है। హల్లెలూయా. हालेलुया। నువ్వు ఎవరిని నమ్మినవో నీకు బాగా తెలుసు. బాగా తెలుసా आपने किसको जान लिया है, अच्छी तरह पता है या जान लिए అంటే हैं? యేసయ్య లోతులో అంత లోతులో పౌలు భక్తుడు పోయిండు, నీవు అంత లోతులో వచ్చును గాక. यीशु मसीह की गहराई उतनी जानने पर आने पाए। హల్లెలూయా. हालेलुया। ప్రతి దినం యేసయ్య దగ్గర ఉండి చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. हर दिन यीशु मसीह के नजदीक रहकर बहुत से विषय सीख रहे हैं। ఎవరైతే యేసయ్య దగ్గర ఉండి చాలా విషయాలు నేర్చుకుంటారో వాళ్ళే ఈ మాట అనగలరు, నేను ఎవరిని నమ్మినో ఆయన నాకు బాగా తెలుసని. यीशु मसीह के नजदीक जो भी रहेंगे वही ये बात कह पाएंगे, मैंने उन्हें अच्छी तरह जान लिया है। హల్లెలూయా. हालेलुया। ప్రేయర్ పోల్ వచ్చిన ప్రతి బిడ్డ ఈ మాట అందురుగాక, నేను ఎవరిని నమ్మినో ఆయన నాకు బాగా తెలుసు. परमेश्वर में हर एक बच्चा ये बात बोलने पाए, मैंने जिसको जाना है मैं उसे जानता हूँ। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। సమస్తం నా విషయంలో ఆయన చూసుకుంటాడు, నేను ఆయన సేవ చేస్తాను. सब कुछ वह मुझे देखेगा, मैं उसकी सेवा करूंगा। హల్లెలూయా. हालेलुया। నా అవసరాలన్నీ ఆయన తీర్చుతాడు, ఆయన నాకు బాగా తెలుసు, నేను మాత్రం ఆయన సేవ చేసుకుంటూ పోతా. मुझे अच्छी तरह पता है मेरी जरूरत वो पूरी करेगा, मैं उनकी सेवा करूंगा। ఆ రోగం సమస్య ఇరుకు ఇబ్బంది కష్టం అంతా నీ వెనకనే ఉండొచ్చు. आपकी जो बार रोग होगा, समस्या होगी, आपके पीछे ही होगी। అవన్నీ ఎవరు చూసుకుంటారు? वो सब कौन देख लेंगे? అవన్నీ ఎవరు చూసుకుంటారు? कौन देख लेंगे? హల్లెలూయా. हालेलुया। నువ్వు ఏ దేవుని గురించి ఆయన నాకు బాగా తెలుసు అని అంటున్నావో ఆయన చూసుకుంటాడు కాబట్టి ఆయన సేవ చేసుకుంటూ कौन से పోతావు. परमेश्वर की बात आप कर रहे हैं वही उसको देख लेंगे। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అదండి మరి పౌలు భక్తుడి యొక్క సేవకు पौलुस की जो सेवा थी కొందరు మంచిగా సపోర్ట్ చేశారు, बहुत से लोगों ने सपोर्ट किया था, కొందరు చెడగొట్టినట్టు కూడా చూస్తున్నాం ఈ बहुत से అధ్యాయంలో. लोग बिगाड़ने वाले भी थे। కొందరు సపోర్ట్ చేస్తారు బాగా, कुछ लोग सपोर्ट करते हैं अच्छी కొందరు तरह से, చెడగొడతారు. बहुत से लोग बिगाड़ देते हैं। ఎక్కడ పోయినా ఈ గుంపు ఉంటుంది. कहाँ भी जाने पर यह रहेगा। హల్లెలూయా. हालेलुया। చెడగొట్టే గుంపు కూడా ఉంటుంది. ये बिगाड़ने वाला झुंड। హల్లెలూయా. हालेलुया। కదండి, సేవను చెడగొడతావా, సేవను బలపరుస్తావా? सेवा को अच्छी तरह बलवान बनाएंगे या बिगाड़ेंगे? హల్లెలూయా. हालेलुया। పౌలు భక్తుడు తన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు తిమోతికి. पौलुस अपना एक्सपीरियंस बता रहे हैं तिमोथी से। హల్లెలూయా. हालेलुया। కదండి, దేవుడు పిలిచిండు परमेश्वर के विषय తన में సేవ చేయడానికి. सेवा करने के ఎప్పుడు लिए పిలిచిండు? कब बुलाया था? భూమి పుట్టక ముందే भूमि के उत्पन्न होने से దేవుడు पहले పిలిచిండు. परमेश्वर ने ఆ बुलाया था। దేవుడు ఎవరో నాకు బాగా తెలుసు కాబట్టి ఆయన సేవ చేస్తున్నా वो परमेश्वर कौन है मैं अच्छी तरह जानता हूँ, इसलिए उसकी सेवा करूंगा, అని నువ్వు అంటున్నావు. ऐसा आप बोल रहे हैं। దేవుడి ఈ వాక్యాన్ని దీవించు. परमेश्वर वचन को आशीष से भर दे। చేస్తాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధ వాక్యాన్ని ముద్రించమని ఇస్తున్నాం ప్రశ్న తండ్రి. మరణాత యేసు ప్రభా త్వరగా యేసు రక్తం ఏం చేయం, ప్రవేశ నామేం చేయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాద క్రియల నాశనం తండ్రి, నీ కార్యం నిరంతరం చేయం 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 తండ్రి. యేసుక్రీస్తు కృపా సమాధానంతో నీకు పరిశుద్ధాత్మ భూమి అంతా తోడుగాక. ఆమేన్.